వచ్చింది గంటల దరవాజ గడమంగ ఎల్లేనా గంగమయ్య బేటికి మాయమ్మ బాలయ్య వచ్చనా ఓ దేవా గంగమయ్య బేటికి మాయమ్మ బాలయ్య వచ్చనా ఓ దేవా పల్లపల్ల తిరిగేన వందనాలు వేసదా పల్ల తిరిగేన దండాలు పెట్టేనా దొరకబోదు చెదల పాదం దొరకబోదా అని పడిపాడి పాదం వల్ల తల్లి పాదములు పట్టరా ఓ దేవా తాత వేర ఉన్నవు దంగవ తండ్రి వేర ఉన్నవే నా పూజ మెచ్చినావా నా గురువు మెచ్చినావా భగవంత నా పూజ మెచ్చినావా నా గుణం మెచ్చినవా జంగమయ్యి వాళ్ళకి రోజు లోపల మరి ఎంతైనా గాని పట్టరాదు ధర్మం పాదవారి ధర్మం హాని ఏడెళ్ల పిల్ల ఎరగొల్ల శ్రీదేవి చూసిన వరహాలు ముత్యాలు పట్టుకొని జంగమయ్య బేటికెళ్ళి వచ్చినప్పుడు దేవ జంగమయ్య శ్రీదేవి ముఖము చూస్తున్నాడు జోల పడతా కానీ జోల పడితే జోల లోపల దానం పెడతాంటే ఈ ఆడవిల్ల గుణం చూడాలి ఇది భయపడుతుందా భయపడదా అనుకున్నాడు నేను సంతానపరం ఈ ఆడవిల్ల శ్రీదేవికి ఇస్తే ఏడెళ్ల పిల్ల ఆడవిల్ల శ్రీదేవి పిల్లగాన్ని సాదుకుంటుందా సాదుకోదా దీని గుణం కళ్ళ చూస్తానన్నాడు సంకజోలకు ఏమి వేసిండు సంకజోల ఏనాడు దింపుకున్నాడు దేవ జంగమయ్య రంధ్రాలు వేయిన జోల చూసిన వరహాలు ముత్యాలకు జోల జాపుతాండు జంగమ తీసింది ముచ్చాలు తీసింది కన్న తల్లి శ్రీదేవి ఏడేళ్ల పిల్ల ఆ సంఘ జోల లోపల మాయమ్మ దానం పుయ్యబట్టే ఓ దేవా దానం చేసిన కన్న తల్లికి తల వంచి దండాలు పెట్టింది కన్న తల్లి ఎనుగు తిరుగుతున్నదాట అయ్యో జోలెల దానం ఆట ఓ దేవ కింద పోత ఉన్నది మాయమ్మ ఆ జోల ఏనాడు రంధ్రాలు వేయింది జోలలో పోసిన దానం కింద పోతాంది కింద పోతా అంటే ముందడి పోయే కన్న తల్లి చూసిన వెనుకకు మరింది ఎరగొల్ల శ్రీదేవి అయ్యో దేవజంగమయ్యా ఆ జోల తినిగినట్టున్నది ఆ జోల తినిగినట్టున్నది ఆ దానం అంతా కింద పోతాంది తండ్రి అన్నది అవ్వా నేను ముసలోని 95 ఏళ్ళ పెద్ద మనిషిని నాకు కళ్ళు కనబడతలేవు చెవులు నచ్చలేవు ఇవాటి రోజు లోపల ఈ జోలె చినిగిపోయింది లేదు నువ్వు పెట్టిన దానం అంత కింద వేయింది తల్లి ఇంత సూజు నువ్వు దారం ఇస్తే ఈ జోలె కుట్టుకుంటా ఆ కన్న తల్లి గుణము చూస్తా మరి ఏనాడు మతి మర్మము చూస్తానని చెప్పి ఏడేళ్ల పిల్లకు మరి ఏనాడు సంతాన పరం ఇంత కన్న తల్లి కనుకుంటదా పెంచుకుంటదా సాదుకుంటదా సాదుకోదా చూస్తానని చెప్పి జోనకు తనే మరి ఏనాడు ఇంపుకొని అలాంత దూరాన్ని నడిచిపోతా అంటే తన దానం తను తీసుకుంటదా తీసుకో తన గుణం చూస్తానని అనుకోని మరి వెనకకు తిరిగి చూడంగా కన్న తల్లి చెప్పంగా అమ్మ మరి ఈ జోలె చిల్లు పడ్డది మరి ఏనాడు నాకు వెనక చూస్తే ఏం లేదు ముందు చూస్తే ఏం లేదు మరి ఈ జోలెలో మరి పొడిగాసం పట్టుకొని పోతున్న ఇంటికాడు ఉన్న పిల్లగల్ల కడుపు నిండా అన్నం అవుతుంది పొడిగాసం పట్టుకొని పోతున్నా నాకు భార్య ఉన్నది భార్యకు అన్నం అవుతుంది బతుకుతాం బిడ్డ మరి వాళ్ళకి రోజు లోపల సూది మరి ఏనాడు దానం తీసుకొచ్చిన టైం ఉంటే జోల ఉట్టుకుంటాను చెప్పంగా కన్న తల్లి సత్యవంతురాలు జ్ఞానవంతురాలు వెనకాకు మరింది మాయమ్మ చేతుల పట్టింది మరి దంగమయ్య వేడిగా దంగమయ్య కూస్తే మరి చేతి లోపల సూది దారం పెడతాంది సూది దారం పెట్టినప్పుడు ఆడవిల్ల చూసిన శ్రీదేవి ఆ యొక్క సూది దారం పట్టుకున్నది ఆ దేవజంగమయ్య ఆ సూది లోపల దారం పెట్టబోతాడు ఆ 90 ఏళ్ళ పెద్ద మనిషి కాబట్టి సూది లోపల దారం పెడదామంటే ఆయన కళ్ళు కనబడతలేవు దారం ఓ కాడ పెట్టబోయి ఓ కాడ పెడతాడు ఆ బెజ్జం ఓ కాడ ఉంటే దారం ఓ కాడ పెడతా అంటే చూసిన సిరిగల్ల కన్న తల్లి 7 ఏళ్ల పిల్ల మరి ఏనాడు అయిన తండ్రి లెక్కున్న నాకు తాత వేర ఉన్నాడు దంగమయ్య మరి సూది బెజ్జం లోపల దారం వీడి అత్తలేదు అని ఏనాడు అయిన కన్న తల్లి మరి ఏనాడు సూది చేతుల పట్టింది దారము చేతుల పట్టింది సూది బెజ్జముల దారం ఇవిడిత్తై ఉన్నది ఆ
సూది చేత పట్టిండు కన్న తల్లి గుణం చూత కన్న తల్లి మరో చూతరని చెప్పి మరి ఏనాడు అయినా ఆ జోలో కాడ చినుగుంటే ఈ దారం పట్టి మరి సూది పట్టి ఇంకో కాడ ఉడుతాండు జంగమయ్యా ఆ జోల చేతుల పట్టింది మాయమ్మ నాయనా జంగమయ్య నీకు కళ్ళకు పడతలేదు ముందు ముందు నడిచింది దౌడ దంటల్లో వదిలింది ఒక్కొక్క ఇంటికి నడిచి రాలు తప్పుతున్నది మరి ఏనాడు అయిన శీత్రం ఓ కాడు ఉంటే ఓ కాడ ఉడుతన్న వారి జోల చేతుల పట్టి తల్లి జోల ఉడుతా ఉంటుంది ఓ దేవా జోల ఉట్టుతున్నది మాయమ్మ జోల ఉట్టింది జోల తీసుకొచ్చింది జంగమయ్య చేతికి జోల నలగెత్తున్నది వరాలు ముచ్చాలు తీసింది మళ్ళా చాట గుమ్మన వరాలు ముచ్చాలు పట్టుకొని ఈ ఆ సంక జోల పోతాది మాయమ్మ ఆ పోయేది జంగమయ్యకు దండం పెట్టింది నానా ఆ తండ్రి జంగమయ్య వాళ్ళటి రోజు లోపల మరి ఎంతైనా గాని ఈ దరం పట్టుకొని వెళ్ళిపోమని చెప్పి కన్న తల్లి ఎందుకు మర్రుతారు మర్రుతా అంటే దేవ జంగమయ్య పొయ్యాడు శ్రీదేవిని కళ్ళ చూసింది శ్రీదేవి 7 ఏళ్ల పిల్లవు నువ్వు దానం పెట్టినవు దానం పట్టుకొని నేను పోతా గాని బిడ్డ నేను ఇవ్వరాగా ఈ మాల కిందికి వెళ్ళి పోతా అంటే మీరేమో అని ఆడిపిస్తారే వాళ్ళు బిడ్డ వాళ్ళు ఎవరు లేరు మా దాసోళ్ళు మా ఇంటికాడ ఉండేటోళ్ళు అక్కనే మేము చిన్న పిల్లగాళ్ళము ఆట కోయిల పిల్లగాళ్ళం ఆట బొమ్మలు పట్టుకొని చిన్న పిల్లగాళ్ళ ఆటలు ఆడుకుంటున్నాము బొమ్మలు పట్టుకొని ఆటలు ఆడుకుంటారా బొమ్మలు పట్టుకొని ఆటలు ఆడుకుంటే ఆ బొమ్మలు మీతో మాట్లాడతానయా బొమ్మలు మాట్లాడతాయి ఎక్కడన్నా బొమ్మలు మాట్లాడాయి బొమ్మలు మీతో నడతానయా ఏం నడతాయా ఎగ బొమ్మలు ఎక్కడ నడతాయా కానీ అవ్వా నీ గుణం ఎంత మంచిది నీ బుద్ధి ఎంత మంచిది అవ్వా ఇవరాగా వచ్చిన ఉండేవది మా ఇంట్లో పెద్ద దాసిది అది ఇవరాగా వచ్చిన ఆ కార్యం ఉండేవదవా మా ఇంట్లో పెద్ద అదే నాకంటే పెద్దది అదే నేను దాని మీదకి నడతానయ్యా ఏ మాట అయినా దాని మీదకి వెళ్ళినది బిడ్డ మీరు ఆ బొమ్మలు పట్టుకొని ఆడుకుంటారు ఆ బొమ్మలు మీతో మాట్లాడతలేవు మీతో నడతలేవు కానీ బిడ్డ నువ్వు నాకు ఒక మనవరాలు లెక్కన నువ్వు నాకు ఒక బిడ్డ లెక్కన ఇవాటి రోజు లోపల నేను నీకు ఒక తాత లెక్కన ఉన్నా కాబట్టి బిడ్డ నువ్వు దానం పెట్టినందుకు నీకు ఒక పండిస్తాను అనుకుంటాను ఏం పండు అంటే మామిడి పండు బాలమావుడి పండు తీసుకొచ్చి నా చేతుల్లో పెడితే నీ బుద్ధి మెచ్చిన బిడ్డ నీ జ్ఞానం మెచ్చిన ఈ పండిత్ అన్న పండు తీసుకో అని నువ్వు నేను ఒకటి అంటావు నువ్వే ఉన్నావు తురుం కానివి నా భర్త మరి ఏనాడవైనా పోలు రాజు నెల్లూరి కాండ మేర నా భర్త నా భార్య 7 దాసుల తోటి పట్టుకుండద్దని పొద్దుగేడు గంపలన్నగా మాపుగేడు గంపలు మాపుగేడు గంపలు బాలమామిడి పళ్ళు అమృత మామిడి పళ్ళు నా భర్త పంపుతాండు నువ్వు ఒక్కటే నాకిస్తానంట నువ్వు నానా నీకెన్ని గంపలు కావాలి మామిడి పళ్ళు పది గంపలు పట్టుకొని పోయి నీ ఇంటికాడ ఉన్న పిల్లగాళ్ళకి ఇచ్చుకొని భార్యకి ఇచ్చుకో ఈ ఒక్క పండు దాని చేతిలో పెడితే దానికి సంతానం అయితే నా సంతానం నేను పోతాను అనుకుంటే అయ్యా నువ్వు ఒక్క పండు ఇస్తావు నేను 10 గంపలు ఇస్తా పట్టుకొని పోమంటాను ఇది మంచిగానే ఉన్నట్టుంది శ్రీదేవి అన్ని పనులు నాకు అద్దా మరి పోతా గాని బిడ్డ నాకు నిన్ను నీకేదన్నా ఒక్కటి ఇయ్యంది నా ఓపు చేయలేదు బిడ్డ ఇక్కడికి వెళ్ళి ఏమి ఇస్తావయ్యా నీకు ఒకటి మాట్లాడే బొమ్మని ఇస్తా బొమ్మలు ఎక్కడైనా మాట్లాడతాయా ఇంటనే ఉంటారా ఇంటికి రారా మాట్లాడే బొమ్మలు ఎన్ని అన్న తీసుకుంటా అది లేని నాకు ఎట్టపాడైతుంది నన్ను మాట రాదు అలాగే చెప్పదు నాకు నీకు ఇస్తే నీకు ఒక పండు నీకు ఎక్కడ రాలుతుంది నీకు ఒక డజన్ అన్న కావాలి కానీ అయ్యా అయినా పిల్లలు ఇస్తావు నువ్వు అడగండి బొమ్మలు నువ్వు జరుగు అంటే ముంతల్లా బాలుడు అంటే నువ్వు అది జరుగు
దాంతో నాకు పని లేదు, దాంతో మాట్లాడేటువంటి కాదు నేను, మీతోటే మాట్లాడు బిడ్డ. నీకు ఈ ఎడంత్రాల మాల మీద నీ భర్త ఏనాడు ఆవుల మందను కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఈ ఎడంత్రాల మాల మీద నీకు ముంతల్ల బాలు ఇస్తా. ముంతాళ్ళ బాలుడు అంటే ముంతాళ్ళకి వెళ్ళి ఇస్తాడు, ముంతాళ్ళు ఎట్లా ఊడుతాడు ఎట్లా, అది నాకు ఎట్లా అర్థమైతే నడతాడు, నడిచే బాలుడిని ఇస్తా, మాట్లాడే బాలుడిని ఇస్తా అంటే ఎట్లనయ్యా నువ్వు చెప్పేది? ముంతల్ల బాలు ఇస్తానమ్మా, ఖచ్చితంగా ఖచ్చితంగా. చిన్న పిల్లగాళ్ళకు పండిస్తానంటే నువ్వు దగ్గరికి వస్తారు, మరి ఎంతైనా కట్టబడితే దూరం పోతారు, అప్పుడు ఆ గడియల్లో ముంతల్ల బాలుని తాను చెప్పంగా కన్న తల్లికి ఆ ముంతల్ల బాలుని మీద మరి ఏనాడు ప్రేమ ఉడుతాందాట. ముంతల్ల బాలుడు ఎట్టుంటాడు, ముంతల్ల బాలుడు మరి నడతడాట, ఈ ముంతల్ల బాలుడు ఎట్టుంటాడో చూస్తానని చెప్పి ప్రేమ ఉట్టంగా అయ్యా మరి ముంత కావాలన్నావు ఎడికెళ్ళి పట్టుకొస్తానే చెప్పన పొయ్యిరావుతులు పెట్టు, 3 పొయ్యిరావుతులు పెట్టి అది ఏంటో ముంత ఏదైతే పట్టుకరా ముంత 3 పోయిరాత్రులు అయితే నువ్వేనా మనిషివేనా గసంటి ముంతాలు ఇచ్చేది కాదు, ఎటువంటి ముంత కావాలి బిడ్డ. నీకు ముంతల్ల బాలుడు కావాలంటే సత్యాన కడముంత కావాలి బిడ్డ. సత్యాన కడముంత అంటే నాకేం తెలుసు, నేను 7 ఏళ్ల పిల్లనే మొన్ననే అత్తిని గొల్లోళ్ళ ఇళ్ళకు, మా అత్తగారింటికి మొన్ననే అత్తిని సత్యాన కడుముంత అంటే నాకేం తెలుసు అయ్యా. సత్యాన కడముంత అంటే ఏనాడైనా కానీ కుమ్మరోళ్ళ ఇంటికి పోవాలి, కుమ్మరోళ్ళ ఇంటికి పోయి ఆవుల పెట్టి కాల్చిన కుండ కావద్దు, కాలుతోడు దొక్కిన మట్టి కుండ కావద్దు, ఎర్ర గుంట్లకు పోవాలి, 7 విరికిళ్ళ మట్టి, పచ్చ గుంట్లకు పోయి 10 విరికిళ్ళ మట్టి, నల్ల గుంట్లకు పోయి 4 విరికిళ్ళ మట్టి తేవాలి, మట్టి మర్తన చెయ్యాలి, కాటికేంత ముద్ద చెయ్యాలి, ఆకాశం ఆ ముద్ద ఎగిరేస్తే అరిసేయేమో సార కావాలి, మోసేయేమో డుబ్బు కర్ర కావాలి, గోట కొయ్యాలి, గోట కోసి ఏనాడు చూసిన మా యొక్క కుండనైనా ఆవుల పెట్టి కాల్చేటి కుండ కాదు బిడ్డో. అమ్ము మైసాచి తెచ్చి మైసాచి లోపల యొక్క కుండను కాలవాలి, గటువంటి కుండను తీసుకొస్తే గటువంటి కడముంత లోపల వాళ్ళల్లా ఇచ్చేదాను గటువంటి కడముంత తీసుకొని వెళ్ళి వచ్చిన టైంతో నీకు మాట్లాడే బొమ్మను కడముంతల్ల బాలుని సంతానం బాలుని దంగమయ్యా మాటలు తల్లి శౌనా పెట్టనమ్మా, దంగమయ్య ఒక్కొక్క మాట దారానికి పూసెక్కించినట్టుగా మాట చెబుతాంటే దంగమయ్య మాట లోపల కన్న తల్లికి సత్యము కనబడుతున్నదిరా. ఏ ఉదలవని తల్లిరా ఎడ్డి మురుకురాలునమ్మా, ఇప్పుడే ఈ వేగిరంగ కుమ్మరి వాడల్లో వెళ్ళిపోతే సత్యాన కడు ముంత పట్టుకోని అత్తనని చెప్పి అమ్మలాల దాసి బిడ్డ నేను కుమ్మరి వాడలకు పోతన్న బిడ్డని నచ్చవరకు మరి దంగమయ్య ఉంటాడో దంగమయ్య దగ్గర కావాలంటుంది బిడ్డలా. కన్ను అంటే కుమ్మరి వాడల్లో ఏడవస్తాంది, కుమ్మరి వాడల్లో ఎప్పుడు వస్తుందో కుమ్మరోళ్ళ సంగతి ఎట్లున్నదమ్మా. కుమ్మరి గుండన్నా పెళ్ళం కుమ్మరి పోతాని కుమ్మరి గుండన్న చూసిన ఏనాడు సార పెట్టిండు, ఏనాడు సార పెట్టి కుండలు ఆగుతాడట. ఆ కుమ్మరి గుండయ్య చూసి ఏనాడు చూసినవా ఆ యొక్క సారె మీద కుండలా అనుకుంటా పోసాని ఏం చేస్తానవే? ఏందిరా నీ నోటి
అంత వస్తు నా భార్య ఏమంటాను నాదా ఎంతసేపు కుండలు చేస్తావు ఇంట్లోకి రావయ్యా అంటాను. లంచ కొడుకుని ఎన్ని తిట్టుకున్నా మాపే వాని చెవులు గుయ్. ఏందిరా పోయాలి ఒక పక్కన అన్నదాట నీ నలముఖం నీ తాడదెంప. అదే కొద్ది అయినాక తింటా ఇప్పుడే ఇగో కుండం చేస్తానా కొద్ది అయినాక తింటా ఆగు. ఏమైనా అన్నం తింటరా? లంజం ఉండ నేను ఎట్ట కనబడతానంటే నీకు ఏంద్రా బాడుకావంట అవి నన్ను నేను వచ్చిన ఉత్తంత ఒత్తుగారు బాంచరి కాలు మొక్కుతానంటావానే. సరే మంచిది పాటు చాలా తూరు పోజమ్మ పోజమ్మ పండుగ కడగొట్టే పోసని ఓ పోసని పోసని ఓ పోసని తిరిగిండ పెట్టాలే పోసని ఓ పోసని నేను తీయబోరా గురువోడా ఓరి గుమ్మడా తీసి ఇంట పెట్టబోరా లంజ పడకా ఓరి పాడుకావు.